ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవి శరన్నవరాత్రులు వస్తున్నాయి కదండి. చాలామంది అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అఖండ దీపం పెట్టుకోవాలి, 9 రోజులు అమ్మకి భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి, సింపుల్గా అయినా సరే అనుకునే వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఎటువంటి నియమాలు పాటించాలి, ఎలా పెట్టాలి అనే సందేహాలు ఉంటాయి వాళ్ళకి. అఖండ దీపం కొండెక్కితే ఒకవేళ పొరపాటున ఏం చెయ్యాలి, అఖండ దీపం 9 రోజులు పెట్టాలా, లేదు మనం సంకల్పించుకున్న రోజులు పెట్టుకోవచ్చా, ఆనవాయితీ ఉండాలా అఖండ దీపానికి, అఖండ దీపం పెడితే ఏమన్నా అవుతుందా అని చాలా డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. అఖండ దీపం పెట్టలేని వాళ్ళు కూడా ఏం చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి షేర్ అవుతుంది. నవరాత్రిలో అఖండ దీపంకి వచ్చే సందేహాలు వాళ్ళకు కూడా తీరి వాళ్ళు కూడా దీపారాధన అయితే చేయగలుగుతారు. ముందుగా ఇటువంటి మట్టి ప్రమిదలు అనేవి తెచ్చుకోవాలండి. మట్టి ప్రమిదలు తెచ్చుకుంటే మంచిది, లేదు అంటే ఇలాంటి ప్రమిద కూడా చాలా బాగుంటుంది అందంగా అమ్మవారి దగ్గర. మట్టి ప్రమిద అయితే ఒక రోజంతా నీళ్ళల్లో నానబెట్టాలి. ఇంటూ మార్క్ పెట్టి మాత్రమే ప్రమిదలు కానీ కుండలు కానీ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఒక రోజు నైట్ అంతా నానబెట్టి మరుసటి రోజు మంచిగా కడిగి, ఇప్పుడు మనం తప్పకుండా అఖండ దీపం కింద ధాన్యం కానీ, నవధాన్యం కానీ, బియ్యం కానీ వీటిలో ఏ ఉన్నా సరే వేయొచ్చు. అవి కూడా కొన్ని తెచ్చుకోవాలి. తెచ్చుకొని మంచిగా మనం ఏ దీప ప్రమిద అయితే తీసుకున్నామో దానికి నిండుగా పసుపు రాసుకోవాలి. ముందుగా అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారికి సంకల్పించుకోవాలి. అమ్మ, నీ దగ్గర ఎన్ని రోజులు మేము అఖండ దీపం 3 రోజులు కానీ, 1 రోజు కానీ, 5 రోజులు కానీ, 9 రోజులు కానీ, ఇలా ఎన్ని రోజులు పెట్టుకుంటాము. ఇలా మనం బేస సంఖ్యలో ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. మొదటి 3 రోజులు పెట్టుకోవచ్చు, చివరి 3 రోజులు పెట్టుకోవచ్చు. మొదటి 5 రోజులు పెట్టుకోవచ్చు, చివరి 5 రోజులు పెట్టుకోవచ్చు. లేదా ఒకే ఒక్క రోజు చివరి రోజు కూడా పెట్టుకోవచ్చు. ఇలా అఖండ దీపం పెట్టుకుంటామమ్మా అని నమస్కరించుకోవాలి. అఖండ దీపం పెట్టుకోవడం వల్ల అఖండ ఐశ్వర్యం కలుగుతుంది, అఖండ కీర్తి కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. అఖండ దీపానికి అంత ప్రత్యేకత ఉంటుంది. అఖండ దీపం అనే దానికి చాలా నియమాలు ఉంటాయండి. చాలా నియమాలు పాటించవలసి ఉంటుంది. ఎవరైతే అఖండ దీపం వెలిగించాలి అనుకుంటున్నారో వాళ్ళు 1 సంవత్సరం మొదలు పెడితే 3 సంవత్సరాల వరకు అఖండ దీపాన్ని పెట్టాలి. మధ్యలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు. అలా అయితేనే అఖండ దీపం ఫలితం ఇస్తుంది. 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు లేదా అన్ని సంవత్సరాలు, ప్రతి సంవత్సరం కూడా పెట్టుకోవచ్చు. ఇక నియమాలు వచ్చేసరికి అఖండ దీపం వెలిగించే గదిలో మాత్రం మనం చీపురు పెట్టకూడదండి. క్లాత్తోనే తుడుచుకోవాలి. అదేవిధంగా అఖండ దీపం అస్సలు కదపకూడదు. అందుకే మనం కుడివైపున పెట్టుకోవాలి. అమ్మవారి ఎదురుగుంటా పెట్టుకోవచ్చు, లేదు అంటే కుడివైపున అఖండ దీపం పెట్టుకోవాలి. అదేవిధంగా మనం స్నానం చేసి మాత్రమే అఖండ దీపంలో నూనె వడ్డించాలి. అఖండ దీపం వెలిగించే వాళ్ళు ఉపవాసం తప్పకుండా ఉండాలి. అట్లీస్ట్ దీపారాధన చేసేంతవరకైనా ఉపవాసం ఉండాలి. ఉల్లి వెల్లుల్లి మాంసాహారం తీసుకోకూడదు. నేలపైనే పడుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. తప్పులు అబద్ధాలు, ఎవ్వరిని నిందించడం, దూషించడం ఇటువంటివేవి కూడా చెయ్యకూడదు. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ముందుగా ఒక 3 గుప్పెళ్ళు కానీ, 5 దోసెళ్ళు కానీ, 3 దోసెళ్ళు కానీ, 5 గుప్పెళ్ళు కానీ ధాన్యం కానీ, బియ్యం కానీ ఒక ప్లేట్లో వేసి దానిపైన పసుపు కుంకం అక్షంతాలు వేసి, ఇప్పుడు నేను ప్రమిదకు పసుపు భుజించాను. పసుపు రాసి దానికి 9 బొట్లు పెట్టుకుంటున్నాను. ఇది కింద ప్రమిదండి. అంటే నూనె మనకి ధాన్యంలోకి వెళ్తుందని నేను 2 ప్రమిదలు పెడుతున్నాను. మీరు కావాలి అంటే ధాన్యంలో పెడుతున్నారు కనుక ఒకే ప్రమిదలో వెలిగించవచ్చు. ఇలా కింద ప్రమిద ఇది, పైన నేను ఆ పెయింట్ వేసిన ప్రమిద అయితే పెడుతున్నాను. దీనిపైన ఇది ఖాళీగా పెట్టకూడదు. 2 అక్షంతాలు వేసి దీనిపైన మనం ప్రమిద పెట్టుకోవాలి. ఇక అఖండ దీపం వెలిగించడానికి ఎటువంటి నూనెను వాడాలి అంటే నువ్వుల నూనె వాడితే చాలా మంచిది. సర్వదోషాలు తొలగిపోతాయి. ఒకవేళ నువ్వుల నూనె లేదు, ఇలా మనం ఇన్ని రోజులు వెలిగించలేము అనుకునే వాళ్ళు కొబ్బరి నూనె వెలిగిస్తే చాలా మంచిది. ఆవు నెయ్యి అయితే నిలిచి కాలుతుంది, చాలా మంచిది. తక్కువ పడుతుంది, నిలిచి కాలుతుంది. అది మీకు
వీలుని బట్టి మీరు వేసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. అఖండ దీపం ఒత్తులు తెచ్చుకునేటప్పుడే 2 ఒత్తులు తెచ్చుకోండి. ఒకటేమొచ్చి మనం ముందు రోజే తడిపి నూనెలో 2 తడిపేసుకోవాలి, తడిపేసి ఉంచుకోవాలి. ఒకటి అమ్మవారి ముందు అఖండ దీపం వెలిగించేటప్పుడు ఉపయోగిస్తాము. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనైనా అస్సలు కొండెక్కకూడదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ మనకి బాగోలేక ఇంకా ఏదైనా కారణం చేత అఖండ దీపం కొండెక్కితే మాత్రం మంచిగా స్నానం చేసి వచ్చి అఖండ దీపంలో ఒత్తు తీసేసి మళ్ళీ కొత్త ఒత్తు వేసి నూనె వడ్డించి దీపారాధన చేసి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి. అఖండ దీపం వెలిగించేటప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాలి అఖండ దీపానికి. అదేవిధంగా పటికి బెల్లాన్ని నివేదన చేయాలి. అఖండ దీపం కొండెక్కిన తర్వాత కూడా అదే ప్రాసెస్ మళ్ళీ కొత్తది వెలిగించినట్టే మనం అఖండ దీపం వెలిగించి అదే నూనెలో వెలిగించవచ్చు. ఒత్తు కొత్తది వేసి వెలిగించిన తర్వాత పటిక బెల్లము, కొబ్బరికాయ కంపల్సరిగా నివేదన చేయాలి. ముందుగా అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి నమస్కరించుకొని సంకల్పించుకొని ముందుగా వినాయకునికి పూజ చేస్తాము. తండ్రి ఇలా మేము చేద్దామనుకుంటున్నామని. తర్వాత అమ్మవారికి తర్వాత మనం అఖండ దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది. ఇక అఖండ దీపం మట్టి ప్రమిదలోనే వెలిగించాలా అని చాలామందికి సందేహం ఉంటుంది. లేదండి, మనం ఇంట్లో వెలిగించేటప్పుడు పెద్ద ప్రమిదలు, ఇత్తడి ప్రమిదలు ఉంటాయి కదా, ఇత్తడి కానీ వెండి కానీ మనం ఏదైనా ఉపయోగించి అఖండ దీపం వెలిగించవచ్చు. అయితే ఇత్తడి వెండి ప్రమిదలు అయితే మనం తర్వాత సంవత్సరానికి వాడుకోవచ్చు. మట్టి ప్రమిద అయితే మనం మన్నించలేము, అది మన చేతిలో విరిగినా ఏదైనా అయినా ప్రాబ్లం కదా. అందుకని ఉద్వాసన అనంతరం మట్టి ప్రమిదను నీటిలో కలుపుతాము. లేదు జాగ్రత్తగా దాచుకున్నాం అనుకునే వాళ్ళు దాచుకోవచ్చు. అఖండ దీపాన్ని ఏకహారతితో వెలిగించాలి. అఖండ దీపానికి ఉపవాసం ఉండాలి అని చెప్పారు కదండి. మేము ఉండలేము, ఆరోగ్యరీత్యా బాగోలేదు, గర్భిణీ స్త్రీలు ఇటువంటి వాళ్ళు మాత్రం ఏదైనా పళ్ళు కానీ పలహారాలు కానీ స్వీకరించవచ్చండి. అది కూడా అఖండ దీపం తొందరగా వెలిగించి అప్పుడు స్వీకరించాలి. ముందుగా మాత్రం ఉపవాసంతోనే ఖచ్చితంగా అఖండ దీపం అన్నది వెలిగించుకోవాలి. అదేవిధంగా అఖండ దీపంలో మనం అంటే నవరాత్రులు 9 రోజులు నవమి తిథి వరకు మనం నూనెను వడ్డిస్తాము. నవమి తిథి సాయంత్రం వడ్డిస్తాము. దశమి తిథి వరకు అదే ఉంటుంది. ఇక దసరా రోజు మనం నూనెను వడ్డించకూడదు. వడ్డించకుండా ఆ నూనెతోనే దీపం వెలిగి దానంతటదే కొండెక్కుతుంది. కొండెక్కిన తర్వాత అన్నీ కూడా మనం తీసేయాలి. మేము ఉద్యోగరీత్యా కానీ లేదా మాకు వీలు కాదండి అఖండ దీపం వెలిగించాలంటే ఇటువంటి నియమాలు పాటించలేము, మరి మేము ఏం చేయాలి అంటే మనం అఖండ దీపాన్ని దర్శించుకోవాలి. మంచిగా ఇంట్లో పూజ చేసుకున్నా సరే గుడికి వెళ్ళి నార్మల్ నిత్య పూజలా చేసుకుంటాం కదా, అమ్మవారిని పెట్టుకుంటే మాత్రం బయటకు వెళ్ళకూడదు. నిత్య పూజలా చేసుకొని మంచిగా బయటకు వెళ్ళి గుడిలో అమ్మవారిని దర్శించుకొని అఖండ దీపాన్ని దర్శించుకొని నమస్కరించుకున్నా సరే ఆ ప్రతిఫలం అన్నది కలుగుతుంది. అలా గుడిలో కూడా దర్శించుకొని అఖండ దీపానికి నమస్కరించుకోవచ్చు. చూశారు కదండి, అఖండ దీపం గురించి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాను అనుకుంటున్నాను. ధూపాన్ని కూడా ఇవ్వాలండి అఖండ దీపానికి కూడా డీటెయిల్స్ అన్నీ చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వెంటనే రిప్లై అయితే ఇస్తాను. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.